పంజాబ్లో పట్టపగలే కారాగారం నుంచి ఖైదీలు తప్పించుకున్న ఘటన సంచలనం సృష్టించింది. కరడుగట్టిన ఉగ్రవాది ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అధినేత హర్మిందర్ మింటూ సహా 6 ఖైదీలు పరారయ్యారు. పటియాలా జిల్లాలోని నాభా కారాగారంలోకి పోలీసుల దుస్తుల్లో వచ్చి తుపాకులతో విరుచుకుపడిన కొంతమంది యువకులు వారిని విడిపించుకు వెళ్లారు. తీవ్రంగా స్పందించిన పంజాబ్ ప్రభుత్వం జైళ్ల శాఖ డీజీపీని సస్పెండ్ చేసి కారాగారంలోని 2 ఉన్నతాధికారుల్ని డిస్మిస్ చేసింది. పంజాబ్, హర్యానాలో హై అలర్ట్ ప్రకటించగా తప్పించుకున్న వారి ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల నజరానా ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నివేదికను ఆదేశించింది. ఉదయం 9 గంటల సమయం. పంజాబ్లోని పటియాలా జిల్లా నాభా కారాగారంపైకి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. పోలీసుల దుస్తుల్లో వచ్చిన 5 యువకులు తుపాకులు, కత్తులతో జైల్ భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. 100 రౌండ్లకు పైగా కాల్పులు జరపడంతో పోలీసులు తేరుకునేలోపే 5 ఖైదీలను ఆ యువకులు వారితో తీసుకెళ్లిపోయారు. పరారైన ఖైదీల్లో కరడుగట్టిన ఉగ్రవాది హర్మింద్ మింటూ కూడా ఉన్నాడు. पुलिस यूनिफॉर्म में सुबह 5 क्रिमिनल्स आए और उन्होंने कहा, तो उन्होंने ये बहाना बनाया कि जी हमने कैदी को जमा कराने आए। तो ये सोच के जो यहाँ पे जो सेंट्री को होता है उसने गेट खोल दिया एंड दे वर कैरिंग स्मॉल आर्म्स। सेंट्री को ओवर पावर किया और जो आगे जो सेंट्री होता है फिर उसको भी ओवर पावर किया एंड इन द रिजल्ट यहाँ से 6 जो नॉन क्रिमिनल्स एंड टेररिस्ट जो 2 हैं उसमें वो they were able to escape. నిషేధిత ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అధినేత అయిన మింటూపై 10 కేసులున్నాయి. 2008లో డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ పై దాడి కేసులోనూ మింటూ ప్రధాన నిందితుడు. 2008లో ఢిల్లీ విమానాశ్రయంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాభా కారాగారం నుంచి తప్పించుకున్న వారిలో గ్యాంగ్స్టర్లు కశ్మీర్ సింగ్, విక్కీ గౌండర్, గురుప్రీత్ సేఖోన్, నితా దియోల్, విక్రమ్ జీత్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఖైదీల పరారీతో అప్రమత్తమైన పోలీసులు పంజాబ్, హర్యానాలో హై అలర్ట్ ప్రకటించారు. వాహన రాకపోకలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ పికెట్లను ఏర్పాటు చేసి అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పటియాలా గుల్లా చీకా మార్గంలో బారికేడ్లను తప్పించుకుని వెళ్తున్న ఓ కారుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె కారులో ప్రయాణించడం లేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీని సస్పెండ్ చేసింది. నాభా జైల్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్లను పదవుల్లో నుంచి తప్పించినట్టు ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండర్ ద ఇంటెలిజెన్స్ హ్యాస్ బీన్ సెట్ అప్ టు ట్రాక్ డౌన్ దీస్ క్రిమినల్స్. जो भी रिस्पांसिबल होगा और स्ट्रिक्ट एक्शन लेता जाऊगा. మరోవైపు తప్పించుకున్న వారి ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రూపాయల నజరానాను పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. 100 రౌండ్ల తుపాకీ గుళ్లు పేలినా ఒక్కరూ గాయపడకపోవడం కోణంలోనూ విచారణ జరుగుతోంది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ కూడా ఆరా తీసింది. ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్తో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. ఘటనపై పంజాబ్ ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించినట్టు రాజ్నాథ్ తెలిపారు. రాష్ట్రానికి కావాల్సిన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.